अवाच्यवादांश्च बहून् वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्యం తతో దుఃఖతరం ను కిం. నీ శత్రువులు నీ సామర్థ్యాన్ని నిందిస్తూ నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అంటారు. అంతకంటే విచారకరమైన విషయం ఏముంటుంది? హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఓ అర్జున, రణరంగాన మరణించినచో నీకు వీరస్వర్గం లభించును. యుద్ధమున జయించినచో రాజ్యభోగాలను అనుభవించగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. జయాపజయాలను, లాభనష్టాలను, సుఖదుఖాలను సమానంగా భావించి యుద్ధానికి సిద్ధముగా. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. ఏషా తే భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఓ పార్థ, ఈ బుద్ధిని ఇంతవరకు జ్ఞానదృష్టితో తెలిపాను. ఇప్పుడు దానినే కర్మయోగ దృక్పథంతో వివరించెదను, వినుము. దానిని అర్థం చేసుకొని ఆచరించినచో కర్మబంధాల నుండి నీవు ముక్తుడవు అయ్యెదవు. దేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ నిష్కామ కర్మయోగాన్ని ప్రారంభించినచో దీనికి ఎన్నటికీ బీజనాశనం లేదు. దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగాన్ని ఏ కొంచెం సాధన చేసినా అది జన్మ మృత్యు రూప మహాభయం నుండి కాపాడును.